అరే సంతోష్ 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 ఏమైందిరా? ఆ శంకర్ గారు దౌర్జన్యంతో మా స్థలాన్ని కబ్జా చేశాడ్రా. అది తెలిసి మా నాన్న హాస్పిటల్ పాలయ్యాడ్రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలరా ప్లీజ్ రా రే, లేకపోతే మేము రోడ్డు పాలైపోతారా. నేను చూసుకుంటానులే, నువ్వు వరి కాకు. ఓకే దిగండి 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 దిగండి. ఓ శంకర్ ఇక్కడే ఉన్నాడు. ఎవరు వస్తున్నారన్నా? పదండి కమాన్. వీళ్ళేంటి ఇక్కడ? కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఊరికి మనగాడుగా సెలెక్ట్ అయ్యారు. శంకర్ అంటే మీరు కదా? శంకర్ అంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారా లోపలికి? పర్సనాలిటీ పల్చగా ఉన్నప్పుడే అనుకున్నాను. ఈయన కాదు. పోనీ శంకర్ గారిని పిలిపించండి సార్. ముందు మ్యాటర్ చెప్పండి. ఊరికి మనగాడు ఎవరు అని ఆ కీర్తన ఛానల్ నిర్వహించినటువంటి కాంటెస్ట్ లో ఊరికి మనగాడు శంకర్ సెలెక్ట్ అయ్యాడు. ఊరికి దొంగ కేటుగాళ్ళకే కేటుగాడు అంటే ఓకే, మీరు ఏ శంకర్ అనుకుని ఇక్కడికి వచ్చారు? సెలెక్ట్ చేసింది మేం కాదు సార్, అభిమానులు, వేరే అభిమానులు. అన్నకి అభిమానులు కూడా ఉన్నారండి సార్. ఒక్కరు ఇద్దరు కాదు సార్, 2,50,000 మంది సెలెక్ట్ చేశారు SMS తో. మీకుండకపోవచ్చు, ఆయనకున్నారు సార్. పిలవండి. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు కావాల్సిన శంకరాన్ని ఊరికి మొనగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంతమంది SMSలు పంపిస్తే ఏమో అనుకున్నా, మీరు నిజంగా మొనగాడే. మీ నడకలో టీవీ ఉంది సార్. టీవీ అంటే మన టీవీ ఛానల్ కదా సార్. మీ నడకలో ఉందాతనం ఉంది సార్. చొక్కల్లో చంద్రుడు లాంటి వారు సార్. మీ మాటలో కిక్ ఉంది సార్. ఆ గెటప్ లో నాయకుడు ఉన్నాడు సార్. అజ్జి ఏం మాట్లాడుతున్నారు? 2,50,000 మంది SMS ల ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళ ఎన్నుకున్నారంటండి. నన్న మనకు శత్రువులే గాని అభిమానులు ఎక్కడ ఉన్నారు? అదే అన్న నాకు అర్థం కావట్లేదు. అభిమానులు ఉన్నారు సార్ మీకు. మీకున్న ఇంతమంది ఫ్యాన్స్ లో ఒక్క ఫ్యాన్ ని మేము లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసాం. ఆ ఫ్యాన్ తో మీరు ½ an hour గడిపితే సరిపోతుంది. అది షూట్ చేస్తాం సార్. అది గడపాల. నేను ఎవరి దగ్గరికి రాను, నా దగ్గరికి ఎవరైనా రావాలి. అర్థమైందా? ఏం చెప్పారు సార్? డైట్ క్లోజ్ లో చెప్పారు. అందుకే సెలెక్ట్ అయ్యారు. అందుకే సార్ మీరు ఊరికి మొనగాడయ్యారు. అయ్యో అసలు మీ స్టైలే స్టైల్ సార్. సార్ ఏమి చమత్కారం సార్, ఏమి పెర్ఫార్మెన్స్ సార్. సూపర్ సార్, సూపర్. మీ జెంటిల్మెన్ సార్, సూపర్ సార్. వా 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 వా. ఒక్క క్లోజ్ సార్. అదే ఇలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండదు. అన్న ఒకసారి లోపలికి వస్తారా? 2 minutes. అంజీ అన్న ఏంట్రా మ్యాటర్? అదృష్టం అభిమానుల రూపంలో నీ ఇంటికి వచ్చిందన్న. నువ్వు గానీ వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో, టీవీ ఛానల్ వాళ్ళు నీ ఫేస్ పెట్టి ఓదర కొట్టేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. మనకెందుకురా? కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా. నువ్వు సరదా పడ్డావు అనుకో, అసెంబ్లీలోనే కుద్దేయచ్చు. మనకిప్పుడున్న దందా చాలరా. ఏమి చాలన్నా, ఇక్కడుంటే ఉత్తి శంకరన్న. ఏమి చేసినా ఇల్లీగల్, అక్కడ చేస్తే లీగల్. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులు ఉండవు. అన్నా ఒక్కసారి ఊహించుకో అన్న, శంకరన్న బ్రాందీ షాప్, శంకరన్న యూనివర్సిటీ, శంకరన్న అనాథాశ్రమం. అంతెందుకన్నా IPL టీంలే ఉండవు. శంకరన్న చార్జెస్, డక్కన్ చార్జెస్, తొక్కల చార్జెస్ ఏమి ఉండవు. ఒక్కసారి ఆలోచించన్నా. శంకరన్న కరెక్ట్ అన్న. శంకరన్న శంకరన్న సూపర్. శంకరన్న అదూర్. ఒప్పుకున్నాను. రండి అన్న, రండి చంపేద్దాం. రండి. మీ అందరి కోరిక శంకరన్న ఓకే అన్నాడు. వావ్, సార్ ఒప్పేసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం? సారికి ఓయ్ ఊరికి మొనగాడు మా శంకరన్న. వీళ్ళు మామూలు కాదన్నా. ఈ ఫాలోయింగ్ చూస్తే నువ్వు మినిస్టర్ అయిపోతావు అన్న. అన్న నన్ను పీగా పెట్టుకో అన్న. చూద్దాం. ఇదేనా బ్రాండ్? శంకరన్న బ్రాండ్. చూడండి అయ్యా. ఈ ఫోటోలు చూసావా? ఇల్లంతా ఫోటోలతో నింపారు. ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో కూడా లేవు. నిజమేరా? ఏంట్రా ఇది? అన్న ఆ ఫోటో చూడు. ఇన్ని ఫోటోలా? శంకరన్న
నీళ్ళు నీళ్ళు ఇంకా ఇందులో అర్రా డీటెయిల్స్ లో ఉంటుంది నా మైక్ ఎక్కడ సార్ ఇదిగో సార్ మైక్ ఎక్కడ సార్ నా మైక్ ఎక్కడ సార్ జిందాబాద్ శంకరన్న జిందాబాద్ జిందాబాద్ మా లక్కీ డ్రాలో గెలిచిన మీ అభిమాని ఇంటికి స్వాగతం సుస్వాగతం. మీకు కొన్ని లక్షల ఎస్ఎంఎస్లు వచ్చాయి. లక్షల కొద్ది ఎస్ఎంఎస్లు పంపిన వాళ్ళందరిలో డ్రా ద్వారా ఒక్కరే లక్కీ విన్నర్ అయ్యారు. వాళ్ళు నమ్మకండి మిస్టర్ సంతోష్. గుడ్డలు పడాయి. సారీ సారీ సార్. ఏమి చేసుకోవద్దు. లేదండి. చేతులు కోసుకోవడాలు, పైనుంచి దూకడాలు, కిరోసిన్ పోసుకోవడాలు ఇలాంటివేవి అవి లేదన్నా. ఐ లవ్ యూ. నీకోసం ఏమైనా చేస్తాను. నిన్నెవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. అన్నోయ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ మైక్ కింద ఉంది సార్ వాట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ స్లాప్ స్లాప్ బ్రాండ్ తగిలయ్యా. బ్లాడర్ పగిలిపోయేలా ఉంది. ఉండనయ్యా, అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారు. రే ఫనీ పట్టుకోరా. ఓయ్ అరగంట కాదు గంట ఉంటాడయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడవయ్యా. ఒప్పుకో అన్న, ఈ వదిలేయట్లేరు. అయితే నేను మీ ఇంటికి రావచ్చా? బాబు ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. అయితే మీరు నా కోసం ఏమైనా చేస్తారా? ఒప్పేసుకో అన్న, లేకపోతే బ్లాడర్ పగిలిపోతాయి. అన్న నీ కోసం ఏదైనా చేస్తాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే తొందరగా వెళ్ళానా? Please subscribe for more videos.